ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలుగా కోదండరాంతోని ఈ 10 సంవత్సరాలు కొన్ని వేదికలు పంచుకున్నారు. ఉద్యమాల్లో కావచ్చు, సివిల్ సొసైటీ ఉద్యమాల్లో కావచ్చు, అక్కడ వేదికల మీద పంచుకున్న అనుభవాలు అనేకంగా ఉన్నాయి. గతంలో తెలంగాణ ఉద్యమం ఒక ఎత్తు, ఈ 10 సంవత్సరాల కాలం ఒక ఎత్తు. అప్పుడు కోదండరాం గారికి ఇప్పుడు ఎమ్మెల్సీ గారి తర్వాత 2-3 రోజులు ప్రసంగం మారిందని మీరే చెప్తున్నారు కదా. ఇప్పుడు కోదండరాం గారికి ఏం వ్యత్యాసం, ఏం డిఫరెన్స్ గమనించారు మీరు? ఏముంది నాకైతే ఏం కనపడతలేదు. ఒక రాజకీయ నాయకుడు, అందరు రాజకీయ నాయకులు లెక్క ఆయన ఒక రాజకీయ నాయకుడు ఏమో అయిపోయినేమో అనిపిస్తున్నది. వాస్తవంగా చెప్పాలంటే నేను అందుకని చాలాసార్లు మాట్లాడుతున్నా, ఈ మధ్య డిబేట్ కూడా చేస్తున్నా. అసలు ఉద్యమకారుడు అనే పదానికి డెఫినేషన్ ఏంటిది? ఎవరు ఉద్యమకారుడు? తెలంగాణ ఉద్యమంలో మీరు కూడా మైకులు పట్టుకొని, కెమెరాలు పట్టుకొని, నెత్తి నోరు నొయ్యంగా, కాలు బల్పం కట్టుకొని మీరు కూడా తెలంగాణ రావాలి రావాలి రావాలి, వస్తే ఏమన్నా ఉద్యోగాలు వస్తాయేమో అనే ఒక ఆశతోటి, ఒక భ్రమతోటి మీరు కూడా పనిచేసిండ్రు. ఇప్పుడు మీరు ఉద్యమకారుడు అవునా కాదా? మనోజ్ ఉద్యమకారుడు అవునా కాదా అని అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? కేసులుంటేనే ఉద్యమకారం లెక్క ఈ ప్రభుత్వంలో కొత్త రకం నాంది పలికింది కదా ఏదో. ఎవరు చెప్పిండ్రు అది? ఏ డిక్షనరీలో ఉంది? ఏ డిక్షనరీలో ఉంది? ఉద్యమకారుడు అంటే కేసులుంటేనే ఉద్యమకారుడు అయితే మరి కోదండరాం ఉద్యమకారుడు ఎట్లయితాడు? ఆకునూరు మురళి ఎట్లయితాడు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎట్లయితాడు? తుమ్మల నాగేశ్వరరావు ఎట్లయితాడు? సీతక్క ఎట్లయితుంది? కొండ సురేఖ ఎట్లయితుంది? జూపల్లి కృష్ణారావు ఎట్లయితాడు? లేకపోతే ఆయన ఎవరు కరీంనగర్ పొన్నం ప్రభాకర్ ఎట్లయితాడు? లేకపోతే అసలు వీళ్ళందరూ వెళ్ళిపెడతాం రేవంత్ రెడ్డి ఎట్లయితాడు? ఉద్యమకారుడు ఎట్లయితాడు? వాళ్ళు చెప్పే ప్రకారమే కేసులుంటేనే ఉద్యమకారుడు అనే పదానికి అర్థము పరమార్థం ఇస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క డిక్షనరీలో ఉద్యమకారుడు అంటే కేసులుంటేనే అని వాళ్ళు రాసుకుంటే అది ఎవరి డిక్షనరీలో మాకైతే తెలియదు మరి. ఎందుకంటే ఇప్పుడు చాలా డిక్షనరీలు వస్తున్నాయి. ఎవరికి వాడు త్యాగధనుడట. గత ప్రభుత్వంలో వాళ్ళకు ఉద్యమకారు డిఫరెన్షన్ ఇచ్చిండ్రు, వాళ్ళకు త్యాగధనులకు డిఫరెన్షన్ ఇచ్చిండ్రు. వీళ్ళేమన్నా తెలంగాణ అంటే ఈ కేసు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఈ డిక్షనరీలా కోదండరాం ఉద్యమకారుడు అని నమ్ముతున్నారో నమ్మట్లేదు మీరు? ఎవరు కోదండరాం ఉద్యమకారుడు అని అంటే? వాళ్ళు అనుకుంటే మాకేం సంబంధం? వాళ్ళు అనుకుంటే మాకేం సంబంధం? మీరేమనుకుంటారు, ఆయన ఉద్యమకారుడా కాదా? నేను అనుకోవడం ఉద్యమకారుడు అంటే నాకున్నావు కానీ పేరుకు చిన్నావుగానే కావచ్చు, పెద్ద మేమంతా వాళ్ళు చదివినంత పిహెచ్డీలు డాక్టరేట్లు పోవచ్చు, వాళ్ళు అనుకున్నట్టు 80,000 పుస్తకాలు చదవకపోవచ్చు, 30 ఏళ్ళు విద్యార్థులకు పాఠాలు చెప్పకపోవచ్చు. కానీ నా దృష్టిలో ఉద్యమకారుడు అంటే వ్యక్తిగత జీవితంలో నష్టపోయినోడు, ఏ వృత్తిలో ఉన్నోడైనా వృత్తిపరంగా నష్టపోయినోడు, విద్యాపరంగా నష్టపోయినోడు, శారీరకంగా నష్టపోయినోడు, మానసికంగా నష్టపోయినోడు, కుటుంబపరంగా నష్టపోయినోడు. వీటన్నిట్లలో ఎక్కడైనా వాళ్ళు నష్టం జరిగి ఉంటే ఏ ఒక్క దాంట్లోనైనా, కుటుంబపరంగా నష్టపోయిన, కుటుంబం అంటే భార్య పిల్లలు ఇతరత్ర ఏదైనా, ఆరోగ్యపరంగా నష్టపోయినా లేకపోతే ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినా, ఇంకేదైనా జరిగినా కానీ అదన్నా కావాలి. విద్యాపరంగా అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు చదువుకునేటప్పుడు ఉద్యమాలకు పోయి, పోరాటాలకు పోయి, కేసుల పాలయ్యి, జైళ్ళ పాలయ్యి, సెమిస్టర్ సిస్టమ్ పోయింది, లేకపోతే పరీక్షలు రాయక నష్టపోయిన, అది ఒక ఉద్యమకారుడుగా మీ డెఫినేషన్. కాంగ్రెస్ పార్టీ కేవలం కేసులే బేరీస్గా చెప్తుంది. సరే చూద్దాం, ఆ విషయం పక్కన పెడితే ఇందాక మీరు మాట్లాడుతున్నాం, ఇంకొక చిన్న క్లారిటీ కావాలి దీనిలో. మొదటి ప్రశ్న ఏంటంటే, ఈ మధ్య కాలంలో గాదయ్య గారు అనేక మీడియా ఛానళ్ళతో ఇంటర్వ్యూల్లో కావచ్చు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కాస్త కేసీఆర్ మీద ప్రేమ కనబడుతున్నారు కొంత. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే, బీజేపీ ట్రాప్లోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ పడడానికి ఒక నిదర్శనం గవర్నర్ ఎమ్మెల్సీ అంటున్నారు కదా. ఏ రకంగా బీజేపీ సక్సెస్ అయింది అనుకోవాలి ఈ విషయాల్లో? బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఒక్క దెబ్బకు 2 పిట్టలు రాలిపోయినాయి. వీళ్ళు అనుకుంటలేరు. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ అనుకుంటున్నాయి. దాంట్లో ఏదో ఒక పార్టీ ఇప్పుడు ఇద్దరు యుద్ధం పడుతున్నారు, ఒకరు గెలుస్తారు, ఓడిపోతారు. కానీ మధ్యలో చూసే ప్రేక్షక పాత్రకి ఎట్లా వాళ్ళకు బీజేపీకి ఏమొస్తుంది లాభం? వాళ్ళకి ఇప్పుడు దీంట్లో లాభాలు ఎట్లుంటాయి అంటే, తాత్కాలిక లాభాలు ఉంటాయి, దీర్ఘకాలిక లాభాలు ఉంటాయి. ఈ తాత్కాలిక లాభాలు కనపడవు మనకి. దీర్ఘకాలిక లాభం ఇప్పుడే అవపడదు, కొంతకాలం గడుస్తుంటే కానీ మనకు అవపడదు. ఇవాళ కాగు రిపోర్ట్ ఎట్లొచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? ఉత్తనే వస్తుందా? బీజేపీకి ఇష్టం లేక, కేంద్రానికి ఇష్టం లేక, ఆదేశాలు లేక, కనుసైగలు లేక వస్తుందా? కాగు రిపోర్ట్ వస్తుందా? అసలు ఇవ్వడని అడిగిందా? కాగు రిపోర్ట్ ఇవ్వమని ప్రభుత్వం అడిగిందా?
నిన్నగాక మొన్న సిబిఐ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది కదా, ఏమని వేసింది? మేము ప్రభుత్వం ఆదేశిస్తే మేము రెడీగా ఉన్నాం రావడానికని. అంటే అర్థం ఏంటిది? ప్రభుత్వం ఆదేశిస్తలేదని. అంటే ఎవరిని బదనాం చేసుకున్నది? ప్రభుత్వాన్న. అంతే కదా. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వెంటనే మనకు అందరికి పూర్తిగా అర్థం కాదు. మనకు అర్థం కాక ఓ గిర్ర 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 కొట్టుకుంటుంటాం మనం. రైట్, ఇంకొక ప్రశ్న అడిగాను మిమ్మల్ని ఇందాక నేను. కేసీఆర్ మీద కాస్త ప్రేమ కనబరుస్తున్నారు ఈ మధ్యలో, గాదయ్య అంటే ఏం చెప్తారు? నాకు ప్రేమ లేదు, వ్యతిరేకత లేదు వ్యక్తిగతంగా. ఎందుకంటే నేను 1999 నుంచి తెలంగాణ ఉద్యమానికి రావాలి రావాలి ఎంటబడ్డోని నేను 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 బలమైన వాళ్ళ కొడుకు వద్దన్న, అంటే కేటీఆర్ వద్దన్న, రాము వద్దన్న, కవితమ్మ వద్దన్న, శోభోదన్ వద్దన్న, హరీష్ రావు లాంటి హరీష్ రావు, బాలమల్లు, సుధాకరు, ఆ సిద్దిపేట ఒక గ్యాంగ్ ఉంటుంది అక్కడ, బ్యాచ్ వాళ్ళు కూడా వద్దన్న. వాళ్ళు హరీష్ నాయకత్వంలో, బాలమల్లు, సుధాకర్ నాయకత్వంలో 2000 సంవత్సరంలో నా మీద ఫిజికల్ దాడి చేయాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ లంగగా లేదో ప్రయత్నం చేస్తాను, జర 3 రోజులు నందినగర్ ఇంటికి రాకని. నేను ఎప్పుడు అసలు కేసీఆర్ అన్న శేఖర్ అన్న అనేది, ఆయన నన్ను ఇన్నన్నా అనేది ఫోన్ చేసి చెప్పిండు కేసీఆర్. నాకే చెప్పిండు, ఫోన్ కాదు, మేము కలుసుకున్నప్పుడే చెప్పిండు. ఇట్లా డైరెక్ట్గా అట్లా చెప్పలే. ఒక 3 రోజులు నేను ఉండలేను, జర వేరే పని చూసుకొని అన్నాడు. 3 రోజుల తర్వాత పోయినప్పుడు చెప్పిండు, నేను ఎందుకు రావద్దన్నా తెలుసా, మా వాళ్ళు తక్కువలు కాదు, జర లంగగాళ్ళు, నేను ఇట్లా పోతే కనుక వాళ్ళకి జర డిప్యూటీ స్పీకర్ ఉండే పనులు అవుతుండే, మళ్ళా రాము అక్కడి నుంచి చెప్తున్నాడు ఎందుకు ఒక 3 నెలలు ఆగితే మంత్రి పదవి ఇస్తా అని వాళ్ళు చెప్తున్నారు. అది కాక 2000 నవంబర్ డిసెంబర్ నుంచి 2001 దాదాపుగా మార్చి వరకు రోజుకి 2-3 ఎమ్మెల్యేలు వచ్చేది, టీడీపీ ఎమ్మెల్యేలు, అప్పుడప్పుడు మంత్రులు వచ్చేది. వాళ్ళు కింద కూర్చునేది, మేము పైన కూర్చునేది ఆ నందినగర్ ఇంట్లో. ఇప్పుడున్న దగ్గర కలవపోయేది. మొండోడు కదా, చాలా మొండోడు అసలు కేసీఆర్ అనే వ్యక్తి నా దృష్టిలో 3 దశల కేసీఆర్ని చూడాలి మనం. ఫస్ట్ 1982కు ముందు శేఖర్ అన్న అంటే అప్పుడు ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. దుబాయ్ శేఖరు, దొంగ నోట్ల శేఖరు, పాస్పోర్ట్ల శేఖరు, జంతర్ మంతర్ కిలాడి శేఖర్. 82 వరకు. 82 నుంచి ఏంది, తెలుగుదేశం పార్టీ వచ్చి చేరిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, అది ఇది 2వ దశ. ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్నప్పుడు అవన్నీ ఎప్పటి వరకు, 2001 వరకు. 2001 నుంచి కేసీఆర్. అంటే ఈ 3 దశలు చూసినవానికి. సో ఈ పాత జ్ఞాపకాలన్నీ మీరు నెంబర్ వేసుకుంటే ప్రేమ ఇప్పుడు కొంచెం ప్రేమ చిగురుస్తుందా? నాకు ఎప్పుడు వ్యతిరేకత లేదు, ప్రేమ. అంటే ఈ మధ్య కాలంలో కేసీఆర్ దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కొంత చురుకలు అంటిస్తున్నారు. సలహాలు అంటారా, లేకపోతే అవి కాంగ్రెస్ వ్యతిరేకించడం అంటారా? వ్యతిరేకించడం కాదు, సూచనలు సలహాలు, ప్రేమతో చేసేది. ఇప్పుడు ప్రేమతో కూడా మనం పిల్లల్ని కొడతాం. సో కాంగ్రెస్ పార్టీకి ప్రేమతో అట్లా చురుకలు అంటిస్తున్నారు మీరు? తప్పదు కదా. ఇప్పుడు 2014లో మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, లాయర్లు, ఈ మేధావులు అనే మేధావులు ఉన్నారు కదా, మనం తప్పు చేసినాం. నేనైతే బాగా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నా. 2014లో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కనుక మనం భజన పరులం కాకుండా మనం కనుక ఆ రోజు ఈ ప్రభుత్వం సక్రమంగా నడవడానికి ప్రయత్నం చేసి ఉంటే ఈరోజు ఇంత నష్టం జరిగేది కాదు. ఈ నష్టం జరగడానికి మనం కూడా కారకులమే. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఈ ప్రభుత్వం ఏ తప్పులు చేసినా దాంట్లో మనం కూడా కారకులమవుతాం. ఒక మనోజ్ అవుతాడు, లేక ఈ ప్రభుత్వం పోవాలని. మీరు అన్నట్టుగా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, 6 నెలల్లో కేసీఆర్ మళ్ళీ సీఎం చేసుకుందాం అని కేటీఆర్ మాట్లాడుతూ 6 నెలల్లో ఈ ప్రభుత్వం కూల్చే కుట్ర జరుగుతున్నాడు అక్కడిక్కడ వార్తల ప్రచారం. అంటే సాధ్యమవుతుంది 6 నెలలనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం అంటే? ప్రజాస్వామ్యంలో ప్రజలు చేసిన ఓటు హక్కు విలువలేనట్టే కదా. మీరేం చెప్తారు? మీ ఒపీనియన్ ఏంటి? ఎన్ని తగులుబాజీ మాటలు, ఉత్త మాటలు ఎందుకు మాట్లాడారు? కేటీఆర్ మాట్లాడే మాటలు. ఇక రాము మా చేతుల్లో పెరిగినోడు, చిన్నోడు. రాము గురించి నేను మాట్లాడితే అదేదో ఎట్లా అయిపోతుంది. రాము కవితమ్మలు ఇప్పుడు బయట మీలాంటి వాళ్ళకి వేరు, మీలాంటి వాడికి కేటీఆర్. నాకేంటిది, ఇంకా నా దృష్టిలో ఇంకా ఇప్పటికి కూడా రాము చిన్నపిల్లవాడు అన్నట్టే ఉంటుంది నాకు. మీ చేతుల్లో పెరిగి మీ చేతుల్లో ఆయన చూశారు కాబట్టి, చూసినోడు కాబట్టి.
కాబట్టి ఆయన 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 చదువుకో, అంటే సాధ్యమైద్దని అడిగే ప్రశ్న, 6 నెలల్లో ప్రభుత్వాన్ని కూల్చడం అనేది సాధ్యమవుతుందా? అది తప్పది, అట్లా మాట్లాడదు, ఎప్పుడు మాట్లాడదు. సాధ్యమైద్దా సాధ్యం కాదు అనేది అది చర్చే కాదు. కానీ మనం అందరం ఒక రాజ్యాంగంలో ఉన్నాం, ఒక చట్ట పరిధిలో ఉన్నాం. కాబట్టి దాన్ని ఇప్పుడు మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా 5 ఏళ్ళ కోసం, నేను అందుకని ఇందాక కోదండరామ్ విషయాన్ని కూడా చెప్పింది. 10 ఏళ్ళని కోదండరామ్ అన్నాడంటే అంటే 10 ఏళ్ళ వరకు ఎన్నికలు రావాయిగా. అరే ఒక చట్టాలు తెలిసిన వాళ్ళు, ఒక పొలిటికల్ ఏంటిది అయినా ప్రొఫెసర్ కదా, అవును. అరే ఒక పొలిటికల్ సైన్స్ ప్రొఫెసరు 5 ఏళ్ళకోసారి ఎన్నికలు వస్తాయి అనేది మర్చిపోయి సోయి లేకుండా 10 ఏళ్ళ దాకా ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు? చట్టాలు నువ్వు ఒకవేళ 5 ఏళ్ళ తర్వాత ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ ఆయన సిఎల్పి లీడర్ ఎన్నికైతే అప్పుడు 2వ ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు ఇలా చెప్పిన చూడు, నితీష్ ఎన్నోసారి ముఖ్యమంత్రి, 9వ ముఖ్యమంత్రి. అంటే 2 ఏళ్ళకోసారి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయడమే ఒక లెక్క. అది 2వసారి 3వసారి 4వసారి అని వస్తుంది. 10 ఏళ్ళకు మన రాజ్యాంగంలో 10 ఏళ్ళకి ముఖ్యమంత్రి ఉండే అంటే కోదండరామ్ ఏమైనా సవరణ చేసిండా? రాజ్యాంగ సవరణ చేసిండా? ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? ఎవరు వచ్చినా 10 ఏళ్ళు ఉంటారని చెప్పి ఉంటారని. అంటే ఇంత జ్ఞానం లేకుండా, పరిజ్ఞానం లేకుండా. అంటే కోదండరామ్తో మాట్లాడిస్తున్నారా లేకపోతే ఆయనే మాట్లాడుతున్నారా? రాజకీయంగా ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రయత్నం జరుగుతుందేమన్నా, మీరేమంటారు? నాకు ఏమనిపిస్తుంది అంటే, మూసీ నదిలో మునిగితే అదే ఒక పవిత్రం అనుకుంటాం, గంగా నదిలో మునిగితే అదే పవిత్రం అనుకుంటాం. ఒకసారి మునగదలుచుకున్న తర్వాత ఏడ మునిగినా పవిత్రమే, అది పవిత్రమే అనిపిస్తుంది. మునగాల నేను ఇష్టపూర్తిగా పోయినా కదా. ఇప్పుడు మూసీ నది ఒడ్డున కూడా ఉన్నారు, అక్కడ ఉండేటోళ్ళకి మనం పోతే ముక్కున వేసుకుంటాం, వాళ్ళు సువాసన చల్లుతుంది వాళ్ళకి వాళ్ళకి అసలు వాళ్ళ జీవితంలో బాగుపోతుంది అది. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక్కసారిగా అది వేసుకున్నాం అనుకో, ఆయనే కాదు, కోదండరామే కాదు, ఇన్నయ్య అన్నటోని కూడా తీసుకుపోయి ఇన్నయ్య అంటోని తీసుకుపోయి కూడా మంత్రిని చేసినా, ముఖ్యమంత్రి చేసినా, ఇన్నయ్య కూడా గదే వెధవ పనులు చేస్తాడు. గాదన్నయ్య కూడా ప్రయత్నం చేస్తున్నాడా దిశగా రాజకీయంగా రావాలని, ఇంకేమన్నా ప్రోద్బలం కానీ పోరాటం కానీ? నేను నా జీవితంలో ఎప్పుడో నిర్ణయించుకున్నా, నేను మంత్రసాని పాత్రే పోషిస్తా. ఇక వీళ్ళు ఏదో పదాలు పెడతారు చూడు, ఏంటిది ఏమంటారు కదా, అదేంది బ్యాక్ సీట్ డ్రైవింగ్లు, ఇంకేంది షాడోలు, ఇంకేదో అంటారు కదా, కింగ్ మేకర్లు, ఇవన్నీ పనికిమాల పదాలు. మంత్రసాని పాత్రకి అర్థం తెలిస్తే నాలాంటి వారికి అది సాధన, అదే తృప్తి నాకు.